వనపర్తి జిల్లాలోని బీసీ సంఘం కార్యాలయంలో బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షులు చిట్యాల రాము అధ్యక్షతన బీసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యాతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ చట్టం చేయకుండా తొందరపాటు ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం సిగ్గుచేటని, అలాగే రాష్ట్రానికి సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉన్నదని, ఆ అంశం నిర్ధారణ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు 3,000 కోట్ల రూపాయలు ఆగిపోతాయని, కాబట్టి మేము త్వరగా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయడమే అవుతుందని, కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క బీసీకి పంచిన ₹2 చొప్పున వస్తాయని, దానివల్ల రాష్ట్రంలో ఉన్న బీసీల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదని, కాబట్టి తక్షణంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మార్చుకొని బీసీలకు 42% చట్టబద్ధత చేసిన తర్వాతనే ఎలక్షన్లు నిర్వహిస్తామని ప్రకటించాలని, అలాగే కేంద్రంలో ఇండియా కూటమి తరఫున 230 పైగా ఎంపీలు ఉన్నప్పటికీ త్వరలో జరగబోయే పార్లమెంట్ చర్చ చేయకుండా అంత తొందరపటు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న బీసీ ఎంపీల ఇల్లు ముట్టడిస్తారని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగపురం బీసీ సంఘం అధ్యక్షులు విరాట్, పెబ్బేరు మండలం బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మహేందర్, కురుమూర్తి బీసీ విద్యార్థి సంఘం నాయకులు భాస్కర్ యాదవ్, శివ ముదిరాజ్ పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మేము వనపర్తి జిల్లా బీసీ జేఏసీ నుంచి, అదేవిధంగా మీద బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఏవైతే రాజకీయ పార్టీలు ఇక్కడ చెప్పడం జరిగిందో అవే రాజకీయ పార్టీలు ఈరోజు బీసీలను మోసం చేయాలని ఒక పెద్ద కుట్రగా చేస్తున్నాయనే విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రస్తావిస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% రిజర్వేషన్ బిల్లు ఎటు తీవ్రంగా ముందుకే, ఎందుకంటే 42% సంబంధించిన బిల్లు ఈరోజు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నది. అది ఈ నెల 24 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అక్కడ మాకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్లడానికి అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా మేము పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా మా పైన ఉన్నది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అదేవిధంగా డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇండియా కూటమి తరఫు నుంచి దాదాపు 230 పైగా ఉన్న ఎంపీలతో అక్కడ పార్లమెంట్ లో చర్చ చేయకుండా ఇంత తొందరపాటుగా సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వెళ్తామని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే మా ప్రధాన శత్రువుగా బీజేపీని మాత్రమే అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను మోసం చేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టుగా నిజాం అవుతున్నది. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము, 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా కాదు, మాకు ఖచ్చితంగా చట్ట రూపకంగా కావాలి, చట్టం అమలు చేయాలి. చట్ట రూపకంగానే మాకు 42% రిజర్వేషన్ సాధించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది, బీజేపీ పార్టీ పైన ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలు ఇన్నాళ్ళు మోసం చేసినట్టుగా ఇక ముందు బీసీలో మోసం చేసేందుకు కుదరదు. కాబట్టి మేము ఒక్కడే హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనను విరమించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా దోషులుగా చేసి వాళ్ళ ఇల్లు ముట్టడించి ఖచ్చితంగా మా రిజర్వేషన్ సాధించుకునే వరకు పోరాడతామని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతాము. మా ఫోటో మంచిది, రామరావు ఫోటో మంచిగా